ఈ నెల 18వ తారీఖు రోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీలు, చేతివృత్తిదారులు, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చెలో కలెక్టరేట్ నిర్వహించాలని చెప్పి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించడం అనేది జరిగింది. ఈ మంచిర్యాల జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి రైతులు ఈరోజు భూములు సాగు చేసుకోలేనటువంటి పరిస్థితి దాపురించింది. బొంగులు తెచ్చుకొని, తడకలు అల్లుకొని, చాటలు అల్లుకొని జీవించేటువంటి మేధర్లు వాళ్ళ బొంగు లేక ఈరోజు అద్దాకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఫారెస్ట్ శాఖ అధికారులు అటు చేతివృత్తిదారులపైన ఇటు రైతులపైన పెద్ద ఎత్తున జులుం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రభుత్వము ఎన్నికల్లో పోడు సాగుదారులకు, చేతివృత్తిదారులకు హామీ ఇచ్చింది, మీ వృత్తులను కాపాడతాము, పోడుమూలో జోలికి ఏ అధికారి రారు, హక్కుపత్రాలు ఇస్తాము, బ్యాంకు రుణాలు ఇస్తాము, వ్యవసాయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ మంచిర్యాల జిల్లాలో ఈ హామీ అమలు కావడం లేదు. ఈ హామీ అమలు చేయాలని చెప్పి ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖు రోజు మంగళవారం రోజు చెలో కలెక్టరేట్కు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పోడు సాగుదారులు, చేతి వృత్తిదారులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి 3 సంఘాల ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.